దాస్యం చేసే కంటే చచ్చిపోవటం మేలు. మనం దాస్యాన్ని ఆపేద్దాం. దాస్యం చేసేటంటే అది బానిసత్వం చేసేటంటే చచ్చిపోవటం మేలు. అందువల్ల బానిసత్వాన్ని మానేద్దాం. ఇదే మాట యువతయ్యా పవన్ కళ్యాణ్. ఆ చంద్రబాబు దాస్యం చేసేదానికంటే చచ్చిపోవడం బెటర్. ఆ చంద్రబాబు మోచేతి నీళ్ళు వెళ్తాం ఎందుకని? చంద్రబాబు డబ్బులు ఇస్తే పార్టీ పెట్టిన వాడికి ఇంతకన్నా దాస్యం చేయడం ఇంకేం కావాలి ఈ రాష్ట్రంలో? జగన్మోహన్ రెడ్డికి ఎవరు దాస్యం చేయడం లేదు, గుర్తుపెట్టుకో. జగన్మోహన్ రెడ్డిని ప్రేమిస్తున్నారు. ఇంకో మాట ఏమంటే, వైసీపీ నేతల్లాగా అసెంబ్లీకి వెళ్ళి బూతులు తిట్టడం, ఇంట్లో ఆడపడుతులు తిట్టడం కాకుండా రేపు అందరం అధికారంలోకి వెళ్ళి అసెంబ్లీలో నిజమైనటువంటి డిబేట్ పెడతారంట. అసెంబ్లీలో నిజమైన డిబేట్ పెడతారంట. బూతులు తిట్టడం చాలా గొప్ప. ఒకసారి చూడబోయే అందరికీ నమస్తే అండి. నా పేరు సూర్య. అంబటన్న పవన్ కళ్యాణ్ గారు మొన్న మాట్లాడిన దానికి మరి ఇతని పని అదే కాబట్టి, ఇతని మంత్రిత్వ శాఖ అదే కాబట్టి ప్రతిపక్షాల వాళ్ళని తిట్టడం, ఆ శాఖ ఒకటి కొత్తగా క్రియేట్ చేసి కొంతమందికి ఇచ్చారు ఇలా అంటారు. దాంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు బానిస అంట. అంటే నేను మొన్న అన్నారు కదా, ఆయన బానిసలా బతకడం కంటే చచ్చిపోవడం బెటర్ అని. బానిసలా బతకడం అంటే ఇప్పుడు నువ్వు బానిసలాగే బతుకుతున్నావు. ఆ విషయం నీకు తెలియట్లేదో, లేకపోతే తెలిసినా కూడా ఇంకో కొంతమందిని చుట్టూ ఉన్న వాళ్ళని బానిసలుగా చేసుకుని వాళ్ళ మీద అక్కడ బానిసగా బతికే బ్రతుకు వీళ్ళ మీద బానిసలుగా చూస్తూ ఆ సాటిస్ఫాక్షన్ ఇక్కడ పొందుతున్నావు కాబట్టి అది నీకు బానిసత్వం అనిపించట్లేదో తెలియదు. కానీ నువ్వు బానిసవే, నీకు తెలియట్లేదు అంతే. దానికి నేను జాలి పడతాను తప్ప ఏం చేయగలుగుతాం? అంబటి బ్రో నువ్వు ఖచ్చితంగా ఒక బానిస బ్రతికే బతుకుతున్నావు అక్కడ. నువ్వు ఒక మంత్రివి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సంబంధించిన ఒక మంత్రి, భారీ నీటిపారుదల శాఖ మంత్రివి. నువ్వు నిజంగానే ప్రజలకు సంబంధించిన ఒక మంత్రి అయితే స్వతంత్రంగా ఆ శాఖకి, నీ శాఖకి సంబంధించిన ఒక నిర్ణయం తీసుకుని నేను బానిసను కాదు అని చెప్పి ఆంధ్ర ప్రజలకి నిరూపించు. నువ్వు పెద్ద పెద్ద కబుర్లు చెప్పేసి డ్రామా ఆర్టిస్ట్ లాగా మాట్లాడితే కాదు కదా. డ్రామా ఆర్టిస్ట్ లాగా ఎవడైనా రోడ్డును పోయేవాడు కూడా మాట్లాడతాడు. దానికి పెద్ద నాలెడ్జ్ అవసరం ఏంటి? కాస్త మంచిగా ఉండటం కావాలా? మంచితనం అవసరం లేదు దానికి. పనికిమాలినోడు ఎవడైనా మాట్లాడమంటే మాట్లాడతాడు. నువ్వు నిజంగా రాష్ట్ర ప్రజలకి మంచి చేయడానికే నీకు మంత్రి పదవి ఇస్తే, అందుకే నువ్వు మంత్రి పదవి చేపడితే, నువ్వు ప్రమాణం చేసింది నిజమైతే స్వతంత్రంగా ఒక నిర్ణయం తీసుకుని, నీ నీటిపారుదల శాఖకు సంబంధించి ఒక స్వతంత్ర నిర్ణయం తీసుకుని దాన్ని అమలు పరిచి అప్పుడు చెప్పు నేను బానిసను కాదని. అప్పుడు నమ్ముతాడు ఎవడైనా. నువ్వు వచ్చి టీవీ ముందు డైలాగులు చెప్పడం కాదు, నీ శాఖ అదనుకుంటున్నావు. నువ్వు మాట్లాడడానికే పరిమితం అయిపోయావు అంతే. నువ్వు నీకు సంబంధించి నీకు ఇచ్చిన పోర్ట్ఫోలియో ఏంటంటే వేరే ప్రతిపక్ష నాయకుల్ని, పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని, నారా లోకేష్ని వీళ్ళని తిట్టడం. అదే నీ మంత్రి పదవి అనుకుంటున్నావు. నీ దౌర్భాగ్య బతుకు అది నీ దౌర్భాగ్య బతుకు. నువ్వు వేరే వాళ్ళకి వచ్చి చెప్తున్నావు. నీకు ఏంటి జగన్ రెడ్డి మీద ఉన్నది నీ ప్రేమ అంట. ఏ ప్రేమ ఏంటది? దోపిడీ చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు కాబట్టి దానివల్ల వచ్చిన ప్రేమ. చనిపోయిన వాళ్ళ దగ్గర వాళ్ళ డబ్బులు వచ్చే దాంట్లో కూడా ఎంతో కొంత కమిషన్ తీసుకోవడానికి అవకాశం ఇచ్చాడు కదా, అందుకు వచ్చిన ప్రేమ ఏంటి? నీ ప్రేమలు అలాగే ఉంటాయి కదా. నీ ప్రేమలు అలాగే ఉంటాయి. మంత్రి పదవి ఇచ్చాడు కాబట్టి బానిసత్వం. నువ్వు బానిసవే. నువ్వు చిన్న పిల్లోడిని అడిగితే చెప్తాను నువ్వు బానిస కాదంటే. నువ్వు స్వతంత్రంగా ఏదైనా నిర్ణయం తీసుకోగలవా? ఒక్క నిర్ణయం తీసుకోగలవా? పవన్ కళ్యాణ్ నీలా బతకడు. పవన్ కళ్యాణ్ వేరు, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం వేరు. నీలాంటి బానిస కుక్కలు వచ్చి మురిగినంత మాత్రం పవన్ కళ్యాణ్కి పోయేది ఏమి ఉండదు. నువ్వు ఆల్రెడీ బానిస కుక్కవి. నువ్వేం మాట్లాడతావు అనేది, నీ మాటకి విలువ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మీ బ్రతుకులయ్యి కదా. నువ్వు నీ బ్రతుకే అది. మీ బ్రతుకులయ్యి మీరు అలాగే బ్రతుకుతారు కాబట్టి అందరూ అలాగే ఉంటారు అనుకుంటాం. అదో సాటిస్ఫాక్షన్ మీలాంటి వాళ్ళకి, అదొక మానసిక ఆనందం మీలాంటి వాళ్ళకి, మానసిక తృప్తి. నేను ఎదవను కాబట్టి పక్క వాళ్ళు కూడా ఎదవాలని చేసి మాట్లాడితే అయిపోతుంది, అది ఆనందం నీకు. లేకపోతే బతకలేవు నువ్వు. నీలాంటి వాళ్ళు బ్రతకలేరు లేకపోతే. ఇంకోటి ఏంటి, పవన్ కళ్యాణ్ శాసనసభకు వస్తే
తిట్లు బూతులు ఆడవాళ్ళని గౌరవంగా మాట్లాడేలాగా చేస్తాను అన్నాడంట. ఆయన వ్యక్తిత్వం ఆవేశానికి మనిషి వ్యక్తిత్వానికి చాలా తేడా ఉంది, అది నీకు తెలియదు. అని డైరెక్ట్గానే తిట్టాడు, నువ్వు వినిపించక్కర్లా, చెప్పు తీసుకుని కొడతానన్నాడు. ఎవరైనా ప్యాకేజ్ స్టార్ అంటే దాంట్లో నువ్వు కూడా ఉన్నావని. దాంట్లో ఒకసారి డైరెక్ట్గా వెళ్ళి ప్యాకేజ్ స్టార్ అని పిలిచామనుకో, ఎదురుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా మందికి ఆ డౌట్ ఉంది ఏం జరుగుతుందా అని. అందరికీ క్లారిటీ వస్తుంది. అంబటి రాంబాబు వెళ్ళి ధైర్యం చేశాడు, ఇలా జరిగిందని చెప్పుకుంటాం. అప్పుడు ఏం జరిగితే అది నిజంగా కొడతాడో లేదో తెలియదు కదా. ఒకసారి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి, నువ్వు మగాడివి కదా, మగాళ్ళ టీవీల మీదకి వచ్చి మాట్లాడుతూ ఉంటావు కదా, నువ్వు చెప్పుకుంటూ ఉంటావు కదా మగాడిని నేను అని. అంత మాట మాట్లాడితే మగాడిని అంటూ ఉంటావు కదా. ఒకసారి వెళ్ళి అను ప్యాకేజ్ స్టార్ అను, ఏముంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం వెయిటింగ్ నిజంగా అటువంటి సిచ్యువేషన్ కోసం చూస్తున్నారు. ఎప్పుడైనా ఎవరైనా ధైర్యం చేసి వెళ్తారా ఏంటి అని. ఒకసారి నువ్వు వెళ్ళేవనుకో, వాళ్ళ కోరిక కూడా తీరిపోతుంది. అదో చిరకాల కోరికలా నెరవేరకుండా ఉండిపోయింది. అలాగే నువ్వైనా కాస్త నెరవేరిస్తే మాకు నిజంగానే నీ పేరు చెప్పుకుంటాం, చాలా కాలం పాటు నేను గుర్తుపెట్టుకుంటాం. అట్లా అతను డైరెక్ట్గానే తిట్టాడు, తిట్టలేదని ఏమన్నా ఇప్పుడు కూడా ఒప్పుకుంటాడు. నీకులాగా నీకు గుర్తుండవు కదా, నువ్వు ఎప్పుడేం మాట్లాడతావు నీకు గుర్తుండవు అంటే నువ్వు ఎప్పుడు అయ్యే మాట్లాడేవాడికి నీలాంటివాడికి ఎక్కడ గుర్తుంటాయి. నీకు గుర్తు కూడా ఉండదు, నువ్వు ఒప్పుకోవు. అసెంబ్లీలో నువ్వు అన్నావు డైరెక్ట్గాని, ఎవరికి పుట్టారు చంద్రబాబు అది బయట అనుకుంటున్నారు, నారా లోకేష్ ఎవరికి పుట్టాడు అని డైరెక్ట్గా అన్నది నువ్వే. అది నీకు గుర్తుండదు, ఎందుకంటే నువ్వు అలాంటివి చాలా మాట్లాడుతూ ఉంటాయి కదా. మీ బ్రతుకులేంత కదా, నీకెక్కడ గుర్తుంటాయి. మీలాంటి వాళ్ళు మాకు మంత్రులు, మా దౌర్భాగ్యం. మీలాంటి వాళ్ళకి ఓటేస్తున్నారు జనాలు, అది ఒక దౌర్భాగ్యం. ఏం చేస్తాం మరి, అలా ఉన్నారు కొంతమంది జనం. నువ్వు వచ్చి గట్టిగా మాట్లాడేసినంత మాత్రాన్ని నువ్వు ఉత్తముడు అయిపోవరా నాయన. ఉత్తముడులా బతకాలి. ఉత్తముడు అవ్వాలంటే అందులో కాస్త నీకు అనిపించాలి, కాస్త మంచిగా బతకాలని. నీకు ఎప్పుడు అనిపిస్తుందని నేను అనుకోను, నువ్వు బతకవు కూడా. నువ్వు చనిపోయే వరకు ఇలాగే ఉంటావు నాకు తెలిసి. నీ బ్రతికే అంత, ఏం చేస్తాం బాబు. మనిషిలా బ్రతకాలంటే మనిషిలా ఆలోచనలు ఉండాలి. నీకు వస్తాయని నేను అనుకోవట్లా, రావు కూడా. ఫస్ట్ నువ్వు తప్పు చేస్తున్నావని నీకు అనిపించాలి కదా, నీకు అనిపించదు. మీలాంటి వాళ్ళు ఎలా ఉంటారనేది నాకు కొంత ఐడియా ఉంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డబ్బులు తీసుకుంటాడో, ప్యాకేజీలు తీసుకుంటాడో, అతను బూతులు తిడతాడో అనేది అందరికీ తెలుసు. అతనిది అంతా తెలిసిన పుస్తకమే, డైరెక్ట్గానే మాట్లాడతాడు కదా. నీకులాగా మైకుల మీదకి వచ్చి ఒకలాగా వెనకాల ఒకలాగా మీ జగన్ రెడ్డి గారిని ఆ టైప్ ఉండదు అతను. ఏదైనా డైరెక్ట్గానే మాట్లాడతాడు అతను, దాచుకుని ఏం మాట్లాడు కదా ఎప్పుడు. మీలాంటి వాళ్ళు మాట్లాడతారు. నీకేంటంటే డ్రామా కంపెనీ, మీకు పార్టీ అంటే డ్రామా కంపెనీ, మీకు డ్రామా ఆర్టిస్టులు మీరంతా. డ్రామా ఆర్టిస్టుల కంపెనీ ఏదైనా ఉందంటే వైసీపీ పార్టీ. మీకంటే పెద్ద ఆర్టిస్టులు ఎవరైనా ఉంటారా? ఎవరినైనా అడుగు, మీకంటే పెద్ద ఆర్టిస్టులు ఎవరైనా ఉంటారా? నిన్న మొన్న చూసాం కదా వేలంపల్లి, ఎంత యాక్ట్ చేస్తున్నాడు. అంత యాక్టింగ్ ఎవరైనా చేయగలరా సినిమాల్లోని? నిజంగా సహజ నటుడు. మన సీఎం గారు ఏమో ఇంత పెద్ద బ్యాండేజ్ వేసుకొచ్చారు. ఇంతకుముందు కళ్ళు అన్నారు. ట్విట్టర్ అకౌంట్లో సజ్జల భార్గవ రెడ్డి వాడి చూస్తే కళ్ళుకి తెలియసిందని చెప్పి కంటి నిండా చుట్టూ ఏదో మచ్చ, ఇంత పెద్ద మచ్చ పెట్టి చూపించారు. ఆ తర్వాత ఏం పైకి వెళ్ళిపోయింది దెబ్బ, పైన పెద్ద బ్యాండేజ్ వేశారు. 20 మంది డాక్టర్లు అంట. అంతకుముందేమో ప్రతిపక్ష చంద్రబాబుని కొడితేనేమో అదేమో నిరసన, జగన్ గారిని కొడితేనేమో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుని అతను ముంబై నుంచి తీసుకొచ్చి కొట్టించారు ఆ గులకరాయి ఎట్టి. ఎందుకంటే అది బౌన్స్ అవ్వాలి కదా. మరి జగన్ గారిని కొడితే బౌన్స్ అయ్యి ఎల్లంపల్లి కంటికి తగలాల. అటువంటి పెద్ద ట్రైనింగ్ తీసుకున్న ఒక అతన్ని తీసుకొచ్చి ముంబై నుంచి కొట్టించారు. నీ స్థాయి ఏంటంటే నువ్వు చక్కగా మంత్రి పదవి ఇచ్చాడు, కూర్చొని వచ్చి దొరికిన కాడికి ఏ దోచుకుంటున్నావో ఏం చేసుకుంటున్నావో చేసుకోవడం, కమిషన్లు తీసుకుంటున్నావు తీసుకో, నువ్వు బానిసవే. నువ్వు నీ కర్మకాలను ఒప్పుకోకపోయినా నువ్వు బానిసవే. నీ బ్రతుకు బానిస బతికే. నీ పదవికి సంబంధించి స్వతంత్రంగా ఒక నిర్ణయం తీసుకుని దాన్ని అమలుపరిచి అప్పుడు చెప్పావనుకో, నీ మాటలు ఎవరైనా వింటారు. అప్పటి వరకు చెప్పగలండి, సోది కవర్లు ఇలాంటివి అని చెప్పమాట. సరేనా? ఓకే అండి.